నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు పండుగ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా రైతు భరోసాకి 3 ఎకరాల ఉన్న ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ అయిపోయింది. 3.5 నుంచి 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే మార్చి 30లోగా 3.5 నుంచి 4-5 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు మేడ్చల్ మొలకకి మనం చెప్పిన మీకు ఆల్రెడీ మేడ్చల్ మొలకకి 14,300 ఎకరాలకు రైతు భరోసా పడ్డది. ఇప్పుడైతే మనకు పూర్తిగా అన్ని జిల్లాలకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారనే అప్డేట్ ఇది. ఈ వీడియో రాస్తే మీకే లాస్ట్ వరకు అర్థమవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో, దయచేసి గంటది గట్టి కొట్టూరి. అయితే ముఖ్యంగా జరిగిన ముచ్చట్లయితే ఏం చెప్పానంటే, వెంచర్లకు, కొండలకు, గుట్టలకు, చెట్లకు ఇస్తామన్నది అది ఇయ్యమన్నది వాస్తవమే. కానీ సాగుయోగ్యమైన భూములకైతే దయచేసి చెప్తున్నా మన ప్రభుత్వానికి దీని మీద కంప్లీట్ రైతు భరోసా. సాగుయోగ్యమైన భూములకైతే ఖచ్చితంగా రైతు భరోసా అనేది ఇవ్వండి. వెంచర్లకు, గుట్టలకు, బుట్టలకు అవన్నీ పెట్టేసి దాని మీద బ్లాక్ లిస్ట్ పెట్టాం సర్వే నెంబరు అది ఇది మాకేం చెప్పకూర్రి, సరేనా సాలరు. మాకు మీరు ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి, మండలానికి కూడా మీరు సర్వే చేసిర్రు. దీని మీద సర్వే చేసి గ్రామ సభలు పెట్టిర్రు. లీస్ట్లో సర్వే చేసినాకనే మీరు రైతు భరోసా ఇస్తామని మాకు మాట ఇచ్చారు. మళ్ళీ ఇది అట్లా అది ఇట్లా మాకు అవన్నీ చెప్పకూర్రి. దయచేసి చెప్తున్నా, ఎవరైతే పంట పండిస్తారో రైతుకు, పట్టాదారు ఉన్న రైతుకు, కౌలు రైతులకైనా, కూలి రైతులకైనా, ప్రతి ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇవ్వండి. ఆత్మీయ భరోసా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లాస్ట్లో మళ్ళీ కలుద్దాం దోస్తులు, సరేనా? నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు ఛానల్. తెలంగాణలో మొత్తం 14,300 రైతులకు రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కారు. మరి దీని మీద మనకు అవగాహన అనేది మరి మొత్తం పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమైతే రైతు భరోసానే మరి ఎందుకు అన్ని జిల్లాల్లో పడుతుందో, కొన్ని జిల్లాల్లో పడుతుందని చెప్తాను నేను. బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేశారు. ఈ పథకాన్ని ఇంతవరకు 4 విడతల్లో పైలట్ చేసిన ప్రోగ్రాంతో సహా 3 ఎకరాలు ఉన్న రైతులకు వర్తించేందుకు మరో వారంలో 4 ఎకరాలు ఉన్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేస్తారని, సాగుయోగ్యం కాని భూములకు రాష్ట్రంలో 1.20 లక్షల సర్వే నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికీ ప్రకటించారు. మరి బ్లాక్ లిస్ట్లో పెట్టిన నెంబర్ కానీ ఉన్నాయో తెలియదు సార్. మీరు లేని దానికి లింకులాడుతారు కానీ ఉన్నాయి మాత్రం రైతు భరోసా ఎత్తలేదు. పంట ఎవరైతే పడదో మీరు సర్వే చేసారు, గ్రామ సభలు అన్నీ చేసారు. రాష్ట్రంలో 1.51 కోట్ల ఎకరాల భూమి ఉన్న అందులో వ్యవసాయానికి అనువుగా భూమి 3 లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. 4 దళపుగా విడుదల చేసిన రైతు భరోసా ఇప్పటి వరకు 44,82,860 మంది రైతు ఖాతాల్లోకి జమ చేశారు. 58,13 లక్షల ఎకరాల సాగు కోసం 3,48,882 విడుదల చేశారు. జనవరి 20న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి, గ్రామానికి చొప్పున 570 గ్రామాలకు పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన రైతు భరోసా నిధులను విడుదల చేసి అప్పట్లో 1.42 మంది రైతు ఖాతాల్లోకి 9.48 లక్షల ఎకరాలకు 569 కోట్ల కేటాయించారు. ఆ తర్వాత 3 విడతల వారీగా మరికొందరికి రైతులు డబ్బును జమ చేసి తొలి విడత ఎకరం ఉన్న భూమికి 11.3 లక్షల మందికి రైతు ఖాతాల్లోకి, 9.20 లక్షల సాగు భూమికి 5,50 కోట్ల అందజేశారు. రెండో విడత 1.2 లక్షల మందికి రైతు ఖాతాల్లోకి 18 లక్షల మంది రైతు భరోసా అందజేశారు. రాళ్ళు రప్పలకు, గుట్టలకు, కొండలకు, పెంచలకు కలవడానికి భూముల రైతు భరోసా బంద్ చేస్తామని తెలియజేశాక మరికొన్ని భూముల వివరాలకు బ్లాక్ లిస్టులో పెట్టి ఈ భూములు ఎవరి అదనంగా ఉన్నాయో అప్పటి నుంచి ఉన్నాయి ఇతర అంశాలపై అధిక రాత తీస్తోంది. శ్రీశ్వరరావులో బ్లాక్ లిస్ట్తో మీరు పెట్టారు కరెక్టే, కానీ మార్చి 5 ఎకరాల ఉన్న రైతులకు మార్చి 31 రైతు భరోసా ఇస్తున్నామని ప్రకటించని ప్రయత్నం చేసినట్లు అధికారులు ప్రభుత్వం తెలిపారు. 5 ఎకరాల ఉన్న రైతులకు డబ్బు ఇస్తే అసలు అర్హులైన రైతు ఖాతాలోకి 50% మందికి రైతు భరోసా నిధులను జమ ఇచ్చినట్టే.
అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నన్ను చిన్నకారు సన్నకారు రైతులకు సాయం కింద పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రైతులైతే రైతు భరోసా అలాగే చిన్న రైతులకు రైతు భరోసా ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ఒకరు తెలిపారు. పెట్టుబడి సాయం పక్కదారి పట్టించేందుకు ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చూసిరా దోస్తులో మన అడవి ఎట్లా ఉంది చెప్పండి చూపిస్తా అప్డేటు. ఇప్పటిదాకా అయితే మనకు 3 ఎకరాల వరకు రైతు భరోసా కంప్లీట్ 4 ఎకరాలకు 3.5 నుంచి 4, 5 దాకా మనకు మార్చి 31లోగా కంప్లీట్ చేస్తామని చెప్పారు మన సర్కారు. దీని మీద మనకు ఆహ్వానం, ఎందుకంటే ఇప్పటికే కొన్ని కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టిర్రు. ప్రభుత్వానికి అయితే మనకు ఇప్పుడు బిల్డింగ్లు, వెంచర్లు అవి డౌన్లోడ్ చేసేందుకు పైసలు ఉంటాయి. మన రైతుకు పైసలు ఇచ్చేందుకు ఇంకా ముందు చేస్తూ ఉన్నది. మరి ఎందుకు అర్థమవుతలేదు? రైతులకు ఇప్పుడు పొలం వేసి 3 నెలల పంట వరి కోతలు, కొన్ని చోట్ల కోతలు కూడా వచ్చినాయి. కానీ రైతు భరోసా పడలేదు. మీరు రైతు బంధును రైతు భరోసాగా మార్చారు, అన్నీ చేసారు, ఏ సంబంధించిన హామీ ఎన్నికల ప్రకారం మీరు ఇచ్చిన హామీ ప్రకారం అయితే రైతు భరోసాకి వేయాల్సిందే. కానీ మా రైతాంగం వెయిట్ చేస్తే మీరు వేస్తారా వేయరని. ఇప్పుడు మాత్రం మీరు ఇచ్చిన డేటులోగా ప్రకారం ఖచ్చితంగా లిస్టులో వేసేయండి రైతు భరోసా. వేయకపోతే మాత్రం ఇక రైతులకు మాత్రం ఉరే అన్న బతుకు తీసుకురాకుండా తెలంగాణలో ఇప్పటికైతే దశ చెప్తున్నా సారు. మరి అందరికీ రైతు భరోసా రావాలని కోరుకుంటూ మీరు కూడా కింద కామెంట్లు పెట్టుర్రి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి కొట్టుర్రి. మరి జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి.